Hi guys, good evening. Myself Satish Kumar Damarla. నేను మీ మ్యాథ్స్ ఫ్యాకల్టీని. మీ గురించి మీరు చెప్తారా? సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి అమ్మా. ధనుష్ ఫ్రమ్ అనంతపూర్. విష్ణువర్ధన్ ఫ్రమ్ నాంపల్లి. ఓకే గైస్ ఫ్రమ్ ఆన్లైన్ చెప్పండి అమ్మా. మీ గురించి మీరు చెప్పండి అమ్మా. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఏ ఆర్ సిఎంఏ మీరు ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? వై యూ హ్యావ్ టు చూస్ సిఏ ఆర్ సిఎంఏ? ఎందుకు చూస్ చేసుకుందాం అనుకున్నారు చెప్పండి ఫస్ట్. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హై సాలరీ, హై సాలరీ, రెస్పెక్ట్. మీకు మిగతా అన్ని డిగ్రీలతో పోలిస్తే మిగతా అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ కాదు. సిఏ ఆర్ సిఎంఏ అనేవి ప్రొఫెషనల్ కోర్సెస్. ప్రొఫెషనలిజం అనేది మన సిఏ ఆర్ సిఎంఏలో ఉంటుంది. బట్ సిఏ ఆర్ సిఎంఏ అనేవి కష్టం అంటారు కదా. ఎందుకు కష్టం అంటారు? సిలబస్ ఎక్కువ ఉంటుంది, చదవలేము అనేది కాదు. బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే కన్సిస్టెంట్గా చదవగలగాలి. స్టూడెంట్ ఎవరైనా సరే కన్సిస్టెంట్గా చదవగలగాలి. కన్సిస్టెంట్గా చదివేవాడు ఎవడు సిఏ కష్టం అని చెప్పు. కష్టం అనేది అయితే మరి ఎవరికి అవ్వకూడదు కదా. ఎందుకు పాస్ అవుతున్నారు మిగతా వాళ్ళందరూ? మీరు ఏ రోజు చెప్పే టాపిక్స్ ఆ రోజు చదువుకుంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు, ఈజీగానే పాస్ అవుతారు. సిఎంఏ మనకి ఎన్ని ఇయర్స్లో అవుతుందమ్మా? ఎన్ని ఇయర్స్లో అవుతుంది? 3.5 or 4 మ్యాక్స్ 4 years. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మీరు 4 yearsలో సిఎంఏ అయిపోతుంది, జస్ట్ లైక్ బీటెక్. బట్ మనం చేయాల్సింది ఏంటి? కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఏ రోజు చెప్పిన రోజు చదువుకోవాలి, ప్రతిరోజు క్లాస్ అటెండ్ అవ్వాలి. స్టార్టింగ్లో విని మధ్యలో డ్రాప్ అయ్యి మళ్ళీ నచ్చలే అనే మాట ఉండకూడదు. ఓకేనా? ఓకే, సిఏ అనేది చూస్ చేసుకున్నాం. సిఆర్ సిఎంఏ అనేది చూస్ చేసుకున్నాం. వై వీ హ్యావ్ టు చూస్ టార్గెట్ అకాడమీని ఎందుకు చూస్ చేసుకోవాలనుకున్నారు? మా దగ్గర ఉండే ఫెసిలిటీస్ ఏంటంటే, ఒకటి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉంటాయమ్మా మన దగ్గర. జూమ్లో వినొచ్చు, లేదు సార్ మాకు ఆఫ్లైన్ వచ్చి వింటేనే మాకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటే మీరు ఆఫ్లైన్ వచ్చి వినొచ్చు. ఇన్ కేస్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మనం అవాయిడ్ చేయలేం కదా. దానివల్ల ఆ రోజు మీరు క్లాస్ అటెండ్ అవ్వలేకపోతే మన దగ్గర రికార్డింగ్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది మీకు. మీరు ఆ క్లాస్ని ఎన్నిసార్లు వినొచ్చు. ఇన్ కేస్ సార్ క్లాస్లో చెప్పింది అర్థం కాకపోతే, సపోజ్ నేనే ఉన్నానమ్మా, నేను చెప్పింది మీకు అర్థం కాలేదు, రేపు వచ్చి మీరు నన్ను అడగొచ్చు, ఖచ్చితంగా చెప్తాను. మీకు సార్ మళ్ళీ ఏమంటారో తిడతారన్న భయాలు వచ్చు. మీరు ఎన్నిసార్లు నన్ను అడగండి. బట్ అడగడం కుదరకపోతే, ఇన్ కేసు మీకు అడగడానికి ఏమైనా భయం కుదరకపోతే మన దగ్గర రికార్డింగ్స్ ఉంటాయి కదా. ఆ డౌట్ ఎన్నిసార్లు క్లారిఫై చేసుకోవచ్చు కదా. ఎన్నిసార్లైనా వినొచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు క్లాస్. మీకు లిమిటెడ్ యాక్సెస్ ఏం కాదమ్మా. ఒక్కసారి ఆ క్లాస్ మీరు యాక్సెస్ మీకు వచ్చిందంటే మీరు ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, ఎన్ని అటెంప్ట్ అయినా చూసుకోవచ్చు. బట్ మనకి ఎన్ని అటెంప్ట్ అనే మాట వద్దు, ఫస్ట్ అటెంప్ట్లో అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోదు. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ అవర్ స్పెషాలిటీ ఇన్ టార్గెట్ అకాడమీ. ఒకటి, మనం కలర్డ్ మెటీరియల్స్ ఇస్తాము. ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ కాకుండా మనం కస్టమైజ్ చేసి స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా సింపుల్ వేలో మెటీరియల్స్ ప్రిపేర్ చేస్తాం. అవి కలర్ మెటీరియల్స్ ఇస్తాం. చూడటానికి అట్రాక్టివ్గా ఉంటాయి, చదువుకోవటానికి ఇంట్రెస్ట్ వస్తుంది బేసిక్గా. అందుకు కలర్ మెటీరియల్స్ ఇస్తాం. అండ్ ఫిజికల్ క్లాసెస్, లైక్ ఇప్పుడు మీరు వచ్చారు క్లాస్కి, ఇది ఫిజికల్ క్లాసెస్. ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళు ఆన్లైన్లో అటెండ్ అవుతారు, అది వాళ్ళ ఇష్టం కదా. ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళకైనా సరే మీకైనా సరే ఖచ్చితంగా రికార్డింగ్స్ అనేవి ఉంటాయి. మనకి టార్గెట్ అకాడమీ అనే యాప్ ఉంటుంది. మీ మొబైల్ నెంబర్స్లో లాగిన్ అయిన తర్వాత సార్కి మీరు చెప్తే మీకు యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం. ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు మీరు చూసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన దగ్గర ఉన్న రికార్డింగ్స్లో మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. ఫ్రీ రికార్డింగ్స్ అంటే మీరు పాస్ అయ్యేంత వరకు అన్నాను కదా. ఎక్కువ అటెంప్ట్ అనే మాట మనకు వద్దాం. మీరు టార్గెట్ అకాడమీలో జాయిన్ అయ్యారంటే ఇక్కడ ఉండే ప్రతిసారి నేననే కదమ్మా, ప్రతిసారి మీరు ఎన్నిసార్లు అన్నీ చెప్పేసార్లే తప్ప ఎవరు కోఆపరేటివ్ సార్లు లేరు. అందరూ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ.
ఎవరి దగ్గర మీరు భయాలు పెట్టుకోక్కర్లేదు. ఏ డౌట్ ఉన్నా సరే, ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా సరే, స్టూడెంట్స్కి బేసిక్గా ఏమనిపిస్తుంది అంటే ఈ డౌట్ నేను అడిగితే మరీ చిన్న డౌట్ ఏమో, ఫూలిష్గా ఉంటుందేమో అందరి ముందు, ఇలాంటి భయాలు మనకు కొంచెం. మిస్టేక్స్ అనేవి క్లాస్లోనే చేయాలి, ఎగ్జామ్స్లో కాదు. మీరు ఇక్కడ మిస్టేక్స్ చేసి అవి రెక్టిఫై చేసుకుంటేనే ఫైనల్ ఎగ్జామ్లో మనం వాటిని క్లారిఫై చేసుకోవచ్చు. అవునా? మీరు ఇక్కడ మిస్టేక్స్ చేయకుండా మీ దగ్గర ఉన్న డౌట్లు మీ దగ్గర ఉంచేసుకుని ఎగ్జామ్ మిస్టేక్స్ చేస్తే మార్క్స్ పోతాయి కదా. అలా చేయకూడదు కదా. మీకున్న డౌట్స్ అన్ని ఇక్కడ క్లారిఫై అయిపోవాలి. టార్గెట్ అకాడమీ క్లాస్లో మీరు కూర్చున్నారంటే మన క్లాస్ రూమ్లో వచ్చి ఏ రోజు డౌట్లు ఆ రోజు అయిపోవాలి. ఆ రోజు వాళ్ళని క్లాస్ చెప్పారు, మీకు ప్రాబ్లం ఇచ్చారు, అది హోంవర్క్ తీసుకురామని చెప్పారు, మీరు హోంవర్క్ చేశారు, మీకు ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ మీకు ఏమైపోవాలి, రేపు వచ్చిన క్లాస్లో మీకు క్లారిఫై అయిపోవాలి. ఆ డౌట్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వెళ్ళొద్దు. ఎందుకంటే మన బ్రెయిన్లో ఒక డౌట్ ఉందంటే ఆ కాన్సెప్ట్ మళ్ళీ ముందుకు వెళ్తాం. మనకి ఎక్కడ డౌట్ ఉన్నా సరే అక్కడ, సార్ నేను క్లాస్ చెప్పేటప్పుడైనా సరేనమ్మా మీరు జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, నేనే చూస్తాను మిమ్మల్ని, మీకు ఎక్కడ డౌట్ ఉందో చెప్పండి, నేనే చెప్తాను వాటికి. ఓకేనా? ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఉన్నారు కదా మన చుట్టూ, వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈ డౌట్ వాళ్ళకి ఫూలిష్ కనిపించిందేమో, ఈ భయాలు వద్దు మనకి. అడగాలి మమ్మల్ని, సార్ని, మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ని కాదు కదా, మీరు మమ్మల్ని అడగండి, మేము ఎన్నిసార్లు చెప్పడానికి రెడీ. ఓకేనా? వీళ్ళందరూ ఎవరు? మీ అల్యూమినిస్. అల్యూమినిస్ అంటే ఎవరమ్మా? అల్యూమినిస్ అంటే ఎవరు? సీనియర్స్. జస్ట్ మీకులాగే ఈ క్లాస్లో కూర్చొని పాస్ అవుట్ అయ్యి వెళ్ళిన మన స్టూడెంట్స్. ఎన్ని అటెంప్ట్స్ పడుతుందో అన్న భయాలు మనకు వద్దమ్మా. ఇదిగో ఇంతమంది పాస్ అయ్యి ఉన్నారు, వీళ్ళందరూ పాస్ అయ్యి వెళ్ళిన వాళ్ళు. మీరు ఖచ్చితంగా మేము చెప్పే క్లాసులు ఏంది ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుని చదువుకుంటే మీకు సెకండ్ అటెంప్ట్ అనే మాట రాకూడదమ్మా. అసలు ఫస్ట్ అటెంప్ట్లో అయిపోవాలి. ఎన్ని అటెంప్ట్ సార్ అనే మా క్వశ్చన్ మనకు వద్దు అసలు. ఓకేనా? ఈ రోజు ఇక్కడ కూర్చొని క్లాస్ ఉన్నామంటే ఈ ప్రాబ్లమ్స్ అని మనకు అర్థం అవ్వాలి. బట్టి పట్టొద్దు, బేసిక్గా బై హార్ట్ చేయొద్దు, బట్టీలు పట్టొద్దు. ఓన్లీ ప్రాక్టికల్ సబ్జెక్ట్ అనే కాదు, థియరీ అయినా సరే అర్థం చేసుకుని చదివితే ఏదైనా ఈజీగా ఉంటుంది అమ్మా. అర్థం చేసుకుని చదివితే ఏదైనా ఈజీగా ఉంటుంది. మన దగ్గర లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ 2 బ్యాచెస్ ఉంటాయమ్మా. ఇప్పుడు మీరు అందరూ చూసుకునేది ఎప్పుడమ్మా మీరు ఎగ్జామ్ రాసేది? డిసెంబర్ అమ్మా. డిసెంబర్ 2 కాబట్టి మీకు హ్యాపీగా 6 months పైన టైం ఉంది. సుస్మిత మ్యూట్ చేయమ్మా. సిక్స్ మంత్స్ టైం ఉంది. హ్యాపీగా సిలబస్ అంతా ఏ రోజు చెప్పిందో ఆ రోజు చదువుకోండి. మీకు ఎటువంటి డౌట్ మళ్ళీ చెప్తానమ్మా. బేసిక్గా స్టూడెంట్స్ ఎవరు డౌట్స్ అడగడానికి ఇష్టపడరు నాకు తెలుసు. చాలామంది స్టూడెంట్స్ని చూశాను, డౌట్స్ అడుగుతాకి ఇష్టపడరు. సార్ ఏమనుకుంటారు, చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ అంతా నవ్వుతారు. మీ భయాలని వద్దాం, నవ్వే వాళ్ళు నవ్వుతారు, వాళ్ళతో పోయేదేమని. వాళ్ళు లాస్ అవుతారా? మీరు డౌట్ అడిగినా అడగకపోయినా లాస్ అయ్యేది ఎవరు? మీరు. మీకున్న డౌట్స్ మీరు అడగకుండా మీ దగ్గరే పెట్టుకున్నారు అనుకోండి, అలా పాస్ అవుతాం మనం ముందుకు వెళ్ళేది. ఆ డౌట్తో ఎగ్జామ్ రాస్తాం, ఆన్సర్ అదో ఏదో తెలియదు, రెండింటిలో ఏదో ఒకటి పెట్టేస్తాం. ఎలా చేస్తాం మరి? అలా అవ్వకూడదు కదా. 100% సిలబస్ అనేది ఆన్ టైంలో ఫినిష్ అవుతుందమ్మా మన దగ్గర. అలాంగ్ విత్ దట్ మీరు ఎగ్జామ్ ఎప్పటివరకు అయితే రాస్తారో అంటిల్ ద టైం యూ పాస్, మీరు పాస్ అయ్యే వరకు మీ రెస్పాన్సిబిలిటీ మాది. అదేంటి సార్, చాలా వరకు సార్లు అందరూ ఏం చేస్తారు, ఆర్ఎల్స్ చాలా కాలేజెస్ ఏం చేస్తాయి, సిలబస్ చెప్తారు, సిలబస్ అవ్వగానే ఇంకా మీకు మాకు ఇంటరాక్షన్ ఉండదు, సంబంధం ఉండదు. మన దగ్గర అలా కాదమ్మా. స్టడీ అవర్స్ మన దగ్గరే ఉంటాయి, తర్వాత ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. బయట స్పెసిఫిక్గా మరి బయట డబ్బులు కట్టి మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర కట్టి కూర్చోవాల్సిన అవసరం లేదు. రివిజన్ ఎగ్జామ్స్కి బయట మళ్ళీ డబ్బులు కట్టాల్సిన పని లేదు. మన దగ్గర రివిజన్ క్లాసెస్ ఉంటాయి, మన దగ్గరే మళ్ళీ మీకు రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్లో ఏమైనా డౌట్స్ వచ్చినా సరే మీరు మళ్ళీ మమ్మల్ని అడగచ్చు. నేను ఇప్పుడు మ్యాథ్స్ ఫ్యాకల్టీ అమ్మా, నేను మీ మ్యాథ్స్ చెప్తాను, మ్యాథ్స్ స్టార్ట్ ఉండదు నేను చెప్తాను మీకు. మీరు ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి మీరు ఎగ్జామ్ రాసే డేట్ వరకు నేను మీతోనే ఉంటాను. నేను మాత్రమే ఉంటాను, వేరే సార్ వచ్చి మళ్ళీ మ్యాథ్స్ తీసుకోవాలి, నేనే ఉంటాను. జూనియర్ లెక్చరర్స్ కానీ ఎవరు ఉంటారు మీకు. ఇప్పుడు నేనే చెప్తున్నాను కాబట్టి మీ ఫైనల్ ఎగ్జామ్ రాసే వరకు మళ్ళీ నేనే చెప్తాను. జూనియర్ లెక్చరర్స్ని పెట్టి చెప్పేది లేదు. ఓకేనా? క్వశ్చన్ పేపర్స్ విల్ బి గివెన్ బై క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. సిఎంఏ ఎవరైతే మనకి రివిజన్ ఎగ్జామ్స్ అని చెప్పాను కదమ్మా, ఆ రివిజన్ ఎగ్జామ్స్ అన్ని ఎవరితో ప్రిపేర్ చేపిస్తామమ్మా? క్వాలిఫైడ్ సిఎంఏస్ ఎవరైతే ఉంటారో. ఇక్కడ
వాళ్ళు మీ అల్యూమినియస్ కూడా అవ్వచ్చు అమ్మా. వీళ్ళందరూ క్వాలిఫై అయిన వాళ్ళు కదా, వాళ్ళతో అయినా సరే క్వాలిఫైడ్ సిఎంఏస్తోనే మీకు క్వశ్చన్ పేపర్ ఇప్పిస్తాం. ఎందుకు సార్ క్వాలిఫైడ్ సిఎంఏస్తోనే ఎందుకు ఇప్పించాలి చెప్పండి? వాళ్ళకి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, దాంట్లో డెప్త్ ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్ పేపర్ ఎంత కష్టంగా ఉంటుంది అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళే ప్రిపేర్ చేస్తారండి. ఓకేనా? థర్డ్ పాయింట్ చదవండి ఒకసారి. ఇక్కడ కరెక్షన్స్ విల్ బి డన్ బై ప్రొఫెషనల్స్. కరెక్షన్ కూడా క్వాలిఫైడ్ సిఎంఏస్తోనే జరగబడుతుంది. నార్మల్గా ఎవరో ఒకరికి ఇచ్చేసి చేయమని చెప్పడం జరగదు. మీకు ఏదైతే ఎగ్జామ్స్ రాశారో అవన్నీ క్వాలిఫైడ్ సిఎంఏస్తోనే కరెక్షన్ చేయించబడతాయి. ఓకేనా? ఫస్ట్ 10 స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి మన దగ్గర 10% డిస్కౌంట్ ఉంటుంది. దాంట్లో యాక్చువల్గా చాలామంది జాయిన్ అవుతారు, బట్ ఫస్ట్ 10 అడ్మిషన్స్ ఏవైతే జరిగినాయో ఆ ఫస్ట్ 10 అడ్మిషన్స్కి మన దగ్గర 10% డిస్కౌంట్ ఉంటుందమ్మా. మనకి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో తెలుసమ్మా మీకు? ఎందుకు టార్గెట్ అకాడమీకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో తెలుసా? ఎక్కడెక్కడ? ఇక్కడ మీ ఇద్దరు ఎవరికైనా గుంటూరు దగ్గర అమ్మా, ఇదే కదా ఫస్ట్ క్లాస్ ఎక్కడ ఉంటాం మేము. మన మెటీరియల్స్ చూసారా మీరు ఎవరైనా? మెటీరియల్స్ చూసారా? మెటీరియల్స్ మన దగ్గర కలర్ మెటీరియల్స్ వస్తాయండి. చూడటానికి అట్రాక్టివ్గా ఉంటాయి, చదవడానికి బాగుంటాయి. ప్లెయిన్గా ఉంటే చదవడానికి అది ఇంట్రెస్ట్ రాదు, నాకు ఆ విషయం తెలుసు. మేము ఆ ఫేస్ దాటి వచ్చిన వాళ్ళం కాబట్టి స్టూడెంట్స్కి చదవడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉండగలగాలి కాబట్టి కలర్ మెటీరియల్స్ ప్రిపేర్ చేస్తామండి. అండ్ మన దగ్గర ఏ కోర్సులు ఉంటాయో తెలుసండి? వాట్ ఆర్ ద కోర్సెస్ ప్రొవైడింగ్ బై టార్గెట్ అకాడమీ? ఇండియన్ సిఎంఏ డిగ్రీ అలాంగ్ విత్ అదర్ కోర్సెస్. సో మన దగ్గర సిఏ ఉంటుంది, సిఎంఏ ఏసీ ఉంటుంది, ఇండియా సిఎంఏ ఉంటుంది, ఏసీసీఏ ఉంటుంది, డిగ్రీ విత్ అలాంగ్ విత్ అదర్ కోర్సెస్ కూడా ఉంటాయి. సరే సార్, అంతా బాగానే ఉంది, బట్ టార్గెట్ అకాడమీ ఎందుకు స్పెషల్? ఎందుకు స్పెషల్ సార్? టార్గెట్ అకాడమీ అనేది ఎందుకు స్పెషల్ అండి? ఇప్పుడు నేను మీకు చెప్పిన చాలా పాయింట్స్లో మీకు ఇచ్చిన బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే ఈ అన్లిమిటెడ్ రికార్డింగ్స్ అండి. ఇప్పుడు మనం ఏదైతే క్లాసులు రికార్డ్ చేస్తున్నామో మీకు యాక్చువల్గా ఇంకే కాలేజ్ ప్రొవైడ్ చేయరండి. మీరు క్లాస్లో వచ్చి ఉంటే ఉన్నట్టు, ఆర్ ఎల్స్ ఆన్లైన్ క్లాస్లో కానీ మీరు కొంటే లిమిటెడ్ యాక్సెస్ ఉంటుందండి. అన్లిమిటెడ్ యాక్సెస్ లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. కానీ మనం ఇంత తక్కువ బడ్జెట్లో ఎవరైనా సరే మార్కెట్లో, ఈ సిఎంఏ మార్కెట్లో ఎవరైనా సరే, ఏ కాలేజ్ అయినా సరే అన్లిమిటెడ్ రికార్డింగ్స్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయరు. ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ రెండు ఎట్ టైం ఎవరు ప్రొవైడ్ చేయరండి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ కాలేజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సిఏ ఆర్ సిఎంఏ ఇన్ ఓల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విచ్ ఈస్ ప్రొవైడింగ్ both online and offline classes along with the unlimited recordings. Your dream mission is become with ACCA. మీ డ్రీమ్ ఏంటమ్మా? CMA. నువ్వమ్మా? నువ్వు ACCA. వై ACCA? ACCA గురించి నీకేం తెలుసు చెప్పమ్మా? అంటే అంటే 180 కంట్రీస్ లో అది నీ ఓన్ మోటివేషనా ఆర్ ఎల్స్ ఇంట్లో పేరెంట్స్ చెప్తే వచ్చా? ఓకే, చెప్పమ్మా. సిఏ ఆర్ ఏసీసీ ఎగ్జామ్స్ ఇయర్కి ఎన్నిసార్లు జరుగుతాయమ్మా? 4 times జరుగుతాయి. సిఎంఏ మాత్రం ప్రస్తుతానికి 2 times అమ్మా. ఫ్యూచర్లో వాళ్ళు కూడా 4 times చేస్తారు. సిఏ అయినా సరే, ఏసీసీ అయినా సరే ఇప్పుడు ఇయర్లీ 4 times ఎగ్జామ్స్ జరుగుతాయి. అవునమ్మా, సేమ్ ఇంతే. ఇప్పుడు మీరు సిఎంఏ ఎలాగో దాని అలాగే సేమ్. సేమ్ ఇలాగే ఉంటుంది. స్టేజెస్ వైజ్ ఉంటుంది. ఏదైనా సరే ఎట్ ఏ టైం అయిపోతుంది. ఏ సిఎంఏ ఏదైతే ఉందో చెప్పమ్మా. చేయొచ్చు చేయొచ్చు. అలాంగ్ విత్ దిస్ మనం ప్రొవైడ్ చేసే కోర్సెస్ ఎవరైనా సరే సిఏ ఆర్ సిఎంఏ వాళ్ళు మీకు ఏం ప్రొవైడ్ చేస్తారంటే ఓన్లీ సిఏ ఆర్ సిఎంఏ సిలబస్ వరకు ప్రొవైడ్ చేస్తారండి. బట్ మన దగ్గర చూడండమ్మా, లాస్ట్ వన్ కాంప్లిమెంటరీ ఫ్రీ కోర్సెస్ లైక్ ఎంఎస్ ఆఫీస్, టాలీ, టైపింగ్, సిఆర్టీ, ఎక్సెట్రా. మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయినా సరే, మీకు ఎవరైనా సరే ఓన్లీ మీకు సిఏ ఆర్ సిఎంఏ సిలబస్ వరకు ఆర్ ఏసీసీఏ సిలబస్ వరకు చెప్తారు తప్ప
ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఎవరో ఎవరండి. ఈ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఎంఎస్ ఆఫీస్, టాలీ, ఈ టైపింగ్ ఎలాంటి ఎవరు ఎవరండి. బట్ మీరు ఎంఎన్సీలో జాబ్ కొట్టాలంటే మీకు సిఏ ఆర్ సిఎంఏ ఆర్ ఏసీసీ అనేది ఒకటి సరిపోదండి. వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ అనేవి కావాలి. టెక్నికల్ స్కిల్స్ అనేవి ఏసీఏ కాలేజ్ కూడా నేర్పించలేదు. మేము చదువుకున్న కాలేజ్ కూడా మాకు నేర్పించలేదు. మేము బయట నేర్చుకోవడం తప్ప ఎంఎస్ ఆఫీస్ కానీ టాలీ కానీ ఏమైనా సరే వాళ్ళకి కొన్ని సాఫ్ట్వేర్స్ కావాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాలీ అనేది ఉంది, అదొక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఆ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మన టార్గెట్ అకాడమీ వాళ్ళు తప్ప బయట ఎవరు అలాంగ్ విత్ సిఆర్ సిఎంఈ ఆర్ ఏసీసీ వాళ్ళు నేర్పించారు. సో మీరు ఈ బడ్జెట్లో ఏదైతే మీరు ఫీజు ఇక్కడ టార్గెట్ అకాడమీ పే చేస్తున్నారో ఆ బడ్జెట్లో మీకు ఈ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి అలాంగ్ విత్ దట్ ఈ సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్, ఈ టాలీ కానీ ఎంఎస్ ఆఫీస్ కానీ ఏవైనా సరే బయట ఎవరండి ఇవ్వలేరు కూడా ఈ బడ్జెట్లో. మన టార్గెట్ అకాడమీ మీకు ఇవి ప్రొవైడ్ చేస్తుంది. బిగ్ ఫోర్ అంటే ఏ కంపెనీస్ అంటే తెలుసా అండి? అంతకి ఏ కంపెనీస్ అండి? బిగ్ ఫోర్ అంటే ఏ కంపెనీస్ అండి? పిడబ్ల్యూసి. ఈ ఫోర్ కంపెనీస్ అయినా సరే ఆర్ఎల్స్ ఏవైనా కంపెనీస్ అయినా సరే, ఏ ఎంఎన్సీ అయినా సరే వాళ్ళు మీకు ఓన్లీ సిఏ ఆర్ సిఎంఏ డిగ్రీస్ అంటే తీసుకోరండి. ఇంటర్వ్యూలో వాళ్ళు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి, విచ్ ఇస్ ద అకౌంటింగ్ సాఫ్ట్వేర్ యూ నో అని అడుగుతారు. మీకు ఏ సాఫ్ట్వేర్ గురించి తెలుసు, ఏ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మీకు వచ్చు. మీరు అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ ఏమి నాకు రావంటే మీరు ట్రైనింగ్ చేసి నేర్చుకోమంటారంటే వాళ్ళు బై చెప్పి వెళ్ళిపోమంటారండి. వాళ్ళు అదే చేస్తారు. ఇంటర్వ్యూ అంతా అయిపోతుంది, చివరిలో అడిగేది టెల్ మీ అబౌట్ యువర్ టెక్నికల్ స్కిల్స్ అని చెప్పి అడుగుతారు. వాళ్ళు టెక్నికల్ స్కిల్స్ అని అడిగినప్పుడు మీరేం చెప్పాలి? లేదు సార్ మా కాలేజీలో మాకేం నేర్పించలేదు అనకూడదు కదా. యాక్చువల్గా మీరు సిఆర్ సిఎంఏ చేస్తే బయట కాలేజీలో జాయిన్ అయితే ఇక్కడ మీరు కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఒక బయట ట్రైనింగ్ తీసుకోవాలండి. ఒక 3 months or 6 months ట్రైనింగ్ తీసుకొని డెవలప్మెంట్ ఏవైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అంటే ఏవైతే ఉంటాయో ఆర్ఎల్స్ మీ స్కిల్స్ ఏవైతే అప్గ్రేడ్ చేసుకోవాలో అవన్నీ మీరు ఎక్స్ట్రా పెట్టి మళ్ళీ బయట అమౌంట్ తీసుకోవాలండి. బట్ మన టార్గెట్ అకాడమీలో మీకు ఈ టాలీ కానీ ఈ ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎంఎస్ ఆఫీస్ అంటే మీకు చాలా వస్తాయండి. ఎంఎస్ ఆఫీస్ అంటే ఏమేమి వస్తాయండి ఎంఎస్ ఆఫీస్లో? ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, ఎంఎస్ వర్డ్ ఇవన్నీ ఉంటాయి. ఎక్సెల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండి. అకౌంట్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, అకౌంట్స్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది నేర్చుకోవాల్సిందండి. అలాంగ్ విత్ దిస్ ఇక్కడ ఎక్సెట్రా అని మెన్షన్ చేశారు కదండి, దాంట్లో మనకి శాప్ కూడా ఉంటుందండి. శాప్ అనేది కూడా అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ప్రస్తుతానికి మార్కెట్లో బూమ్ ఉన్న సాఫ్ట్వేర్ అది. అలాంగ్ విత్ ద ఎంఎస్ ఆఫీస్ అండ్ శాప్ అలాంగ్ విత్ సిఏఆర్ సిఎంఏ ఆర్ ఎస్సీసీఎస్ అప్లికేషన్ ఉంటే ఇంటర్వ్యూ స్కిల్స్ అనేవి మీకు ఇక్కడ చాలా బాగా యూజ్ అవుతాయండి. అంతా అయిపోయింది సార్, అయిపోయింది. మన సిఏ అయిపోయింది, ఆ సిఎంఏ అయిపోయింది, ఆ ఎస్సీఏ అయిపోయింది. మీ కోర్సులు కూడా నేర్చుకున్నాం, ఇది కూడా అయిపోయింది. అంతా బాగానే ఉంది. ఇంటర్వ్యూకి వెళ్ళంగానే అక్కడ వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడుగుతారండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అవన్నీ మాకు సిఏలో చెప్పలేస్తారంటారా? సిఎంఏ క్లాసెస్ మాకు చెప్పలేస్తారంటారా? ఎస్సీఏ క్లాసెస్ మాకు చెప్పలేదంటారా? మీకు ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా ఎలా ఆన్సర్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతారు అనేవి కూడా మన దగ్గర ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి టార్గెట్ అకాడమీ స్పెషల్ ఫ్రమ్ అదర్ కాలేజెస్. సరే సార్, అయిపోయింది, అంతా బాగానే ఉంది. వాట్ ఈస్ యువర్ స్పెషాలిటీ? నా గురించి మీరు అడిగితే ఫార్ములా లేకుండా మ్యాథ్స్ చేయొచ్చండి. ఫార్ములా లేకుండా మ్యాథ్స్ చేయొచ్చా? ట్రై చేద్దాం. ఒక 100%లో 75% కనీసం ఫార్ములా లేకుండా మీకు మ్యాథ్స్ చేపిద్దాం నేను ట్రై చేస్తున్నాను. మినిమం 75%. మిగతా 25% కూడా చేయొచ్చు, కానీ చాలా లెంతీ ప్రాసెస్ అయిపోతుందండి. నేను మీకు ఫార్ములా లేని మ్యాథ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ నా స్టూడెంట్స్ ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఆన్లైన్ అటెండ్ అయ్యే వాళ్ళు 1-2 ఉన్నారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా మీలాగనే ఫస్ట్ క్లాస్ అటెండ్ అయినప్పుడు మ్యాథ్స్ లేకుండా అకౌంట్స్ ఫార్ములాస్ లేకుండా మ్యాథ్స్ ఎలా చేస్తాం సార్ అని అడిగారు. మనం చేయొచ్చండి. ఫార్ములా పుట్టింది ఏంటండి? కాన్సెప్ట్. మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ ఇస్ ద కింగ్. కాన్సెప్ట్ నేర్చుకుంటే
ఫార్మల్ లేకుండా చేయించండి. మేము అందుకే చెప్పేది బట్టి పట్టొద్దు, ఎక్కడైనా సరే బట్టి పట్టొద్దు. మన టార్గెట్ అకాడమిక్ స్టూడెంట్స్ అనేవాళ్ళు బట్టి అనే మాట అసలు ఉండకూడదు మన దగ్గర. బై హార్ట్ చేయడం, చదవడం, గుర్తుపెట్టుకోవడం ఇలాంటివి ఉండకూడదు. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుండేలాగా చెప్పే పూచి మాది, గుర్తుపెట్టుకోవడం మీ బాధ్యత. ఓకేనా? నేననే కాదండి, ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యాకల్టీ మీ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీని. అందరూ యూతేనండి, పెద్దలు కూడా ఎవరు లేరు, మీరు భయపడి పడాలి. ఓకేనా? అందరికీ టీచింగ్ ఫ్యాకల్టీలో ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ టీచింగ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఏజ్డ్ పర్సన్స్ కానీ ఆర్ఎల్స్ మిమ్మల్ని తిట్టేసి వాళ్ళు కానీ ఎవరు లేరండి. అందరూ మీతో ఫ్రెండ్లీగానే ఉంటారు, అందరూ మిమ్మల్ని మీతో కలుస్తారు. అండ్ ఇంటరాక్షన్ బాగుంటుందండి మన దగ్గర. మీరు ఇంటరాక్ట్ అవ్వండి, మేము ఇంటరాక్ట్ అవుతామండి. ఓకేనా? మేము అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి, మీరు అడిగిన డౌట్స్ అని మేము సాల్వ్ చేస్తాం. జనం మనం చేయాలనుకున్నది ఏసీసీఏ. ఏసీసీఏ ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? ఇంట్రెస్ట్తో జాబ్. ఓకే, ఇంకా ఇంకమ్మా సేమియా, ఇండియన్ సేమియా, ఏ సేమియా? ఇండియన్ సేమియా. ఎందుకు ఇండియన్ సేమియా జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అంటే, మనం ఏదైనా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఎందుకు ఎంటర్ అవుతున్నాం అనే ఐడియా ఒకటి ఉంటుంది. అలాగే ఏదైనా కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు కోర్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కోర్స్కి ఏ కాలేజ్ అయితే బెస్ట్ అని ఒక ఐడియా ఉంటుంది కదా మనకి. అన్డౌటెడ్గా నేను చెప్తానండి, అవర్ టార్గెట్ అకాడమీ ఇస్ ద బెస్ట్ అని నేను చెప్తాను. అదే మాట మీరు చెప్పగలగాలి ఆన్ ద డే ఆఫ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. అవును సార్, మీరు ఫస్ట్ ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలని నిజమే సార్ మీరు చెప్పాలి. అలా చెప్పిన వాళ్ళే వీళ్ళంతా. స్టూడెంట్కి వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ వీ కెన్ ప్రొవైడ్ అని ఆలోచించగలిగితే, ఎంత ఆలోచించగలిగితే ఎన్ని ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేయగలరండి. మన క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టూడెంట్ వేని అర్థం చేసుకుని మన ప్రవీణ్ సార్స్ ఇద్దరు ఉంటారండి, 2 హెడ్స్ ఆఫ్ అవర్ కాలేజ్. వాళ్ళిద్దరు ఎంత ఆలోచిస్తే ఇవన్నీ మీకు చేయగలుగుతారు చెప్పండి. ఒక స్టూడెంట్ పర్సెప్షన్ అర్థం చేసుకుని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వల్ల స్టూడెంట్స్ ఎవరైనా క్లాసులు మిస్ అయితే వాళ్ళకి యాక్సెస్ రావాలి క్లాసెస్ గురించి అని. వీళ్ళందరూ ఎవరండి? ఇందాక మీకు పదం చెప్పిన పదం ఏంటండి? వీళ్ళందరూ ఎవరు? మీ సీనియర్స్ని ఏమనాలి? అల్యూమినీస్. అది కార్పొరేట్ లాంగ్వేజ్ అండి, అలవాటు చేసుకోవాలి. అలాంగ్ విత్ దిస్ కమ్యూనికేషన్, the language which you are speaking. English is must for any interview cracking కదండి. ఇంటర్వ్యూ ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్ లో జరుగుతుందండి? ఇంగ్లీష్. వాట్ ఆర్ మేబీ ద స్టేట్ యు ఆర్ గోయింగ్, వాట్ ఆర్ మేబీ ద కంట్రీ యు ఆర్ గోయింగ్, ఇంగ్లీష్ ఈజ్ మస్ట్ ఫర్ ఎనీ ఇంటర్వ్యూ. మీరు చెప్పండి, ఇప్పుడు మీకు సిఎంఏ, ఎస్సీఏ, సిఏ అయిపోయింది. మీరు ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్ కూడా నేర్చుకున్నారు. ఇంటర్వ్యూ క్రాకింగ్ స్కిల్స్ లేకుండా ఇవన్నీ నేర్చుకుని యూజ్ ఏంటి? ఇంటర్వ్యూ క్రాకింగ్ స్కిల్స్ ఉంటాయి కదా, అంటే ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి. మనం చెప్పే ఆన్సర్ ఒకటే అయినా ద వే విచ్ యువర్ సేయింగ్, మనం చెప్పే విధానం ఏదైతే ఉందో అవి మార్పులు ఉంటాయి కదా. ఆ ఇంటర్వ్యూ స్కిల్స్ని ఎలా ఫేస్ చేయాలన్నా కూడా మన టార్గెట్ అకాడమీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? పర్లేదమ్మా, మళ్ళీ చెప్తున్నాను, మీరు డౌట్స్ గురించి అస్సలు కంగారు పడద్దు. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అడగచ్చు. అవి మీకు ఫులిష్ అనిపించినా సరే, ఏమనిపించినా సరే మీరు నన్ను అడగచ్చు, నిర్మహమానాన్ని అడగచ్చు, కంగారు పడక్కర్లేదు. సబ్జెక్ట్ గురించి కానీ, ఇప్పుడు కోర్స్ గురించి కానీ, మన కాలేజ్ గురించి కానీ డౌట్స్ ఉన్నాయమ్మా మీకు? ఇంకా కోర్సు గురించి మీకు తెలిసింది చెప్పండి అమ్మా. సిఏఆర్-సిఎంఏ గురించి, ఏసీసీఏ గురించి మీకు తెలిసింది చెప్పండి. మీరు ఈ ఫీల్డ్ ఎంటర్ అవుతున్నా అన్నప్పుడు మీకు ఏం చెప్పారు మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, పేరెంట్స్ కానీ? మంచిగా మనం అర్థం చేయొచ్చు. అగ్రీడ్, కంప్లీట్లీ అగ్రీడ్ అండి. The respect which you are getting,
టఫ్నెస్ అంటే ఏం లేదండి. యాక్చువల్గా మన ఈ కోర్సెస్ అన్నింటిలో ఏమవుతుందంటే ఫస్ట్ డే ఏదైతే స్టూడెంట్ ఎంతజియాస్టిక్గా విన్నాడో లాస్ట్ డే వరకు ఆ ఎంతజియాస్టిక్ చాలా మంది మెయింటైన్ చేయరండి. అందువల్ల ఫెయిల్ అవ్వడం తప్ప అసలు ఇంపాసిబుల్, అసలు అవ్వదు అనుకుంటే ఎంతమంది ఎందుకు పాస్ అవుతారని చెప్పండి. అది కూడా ఓన్లీ మన దగ్గరే. వీళ్ళందరూ క్వాలిఫై అవ్వడం కదండి యాక్ట్ ప్యాచెస్లో. ఎందుకు క్వాలిఫై అవుతారు? ఇంపాసిబుల్ అనేం కాదండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఫస్ట్ రోజు ఏదైతే ఎంతజియాస్టిక్ వచ్చి క్లాస్ ఉన్నారో అదే ఎంతజియాస్టిక్, అదే మీ ఉత్సాహాన్ని క్లాస్ అలాగే ఉంచండి. హ్యాపీగా చదువుకోండి. అదేంటి సార్ ఊరికే చదువుకుంటే చెప్తున్నారు ఎంజాయ్మెంట్ చేయొద్దు అంటే, ఏది చేసే టైంలో అది చేయాలండి. చదువుకునే టైంలో చదువుకోండి, చదువుకి ఇవ్వాల్సిన టైం చదువుకి ఇవ్వండి, మీ ఫన్కి ఇవ్వాల్సిన మీ ఫన్కి ఇవ్వండి. కంప్లీట్గా చదువుకోండి అమ్మా, అసలు ఇంకేం పెట్టుకోవద్దు నేను చెప్పండి వాళ్ళకి. ఎంతమంది ఉన్నారమ్మా మీ అల్యూమినిస్ మొత్తం క్వాలిఫై అయిన వాళ్ళు? 27 మీరు కూడా యాడ్ అవ్వాలి కదా నెక్స్ట్ ఇయర్కి. అలా 3 ఇయర్స్లో, నెక్స్ట్ 3 to 4 ఇయర్స్లో మీరు కూడా యాడ్ అవ్వాలి. ఓకే సార్. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కదమ్మా, రికార్డింగ్స్ ఉంటాయి కదా, రికార్డింగ్స్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటి చెప్పండి. మన దగ్గర ఇప్పుడు రికార్డింగ్స్ ఉన్నాయి కదా, రికార్డింగ్స్ వల్ల బేసిక్గా 2 బెనిఫిట్స్ ఉంటాయండి. మెయిన్గా 2 బెనిఫిట్స్ ఉంటాయి. క్లాస్లో ఆప్షన్ అయినప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం క్లాస్ వినలేదు అనుకోండి, సార్ని అడగాలని అడగలేక మన రికార్డింగ్ చూసుకోవచ్చు. అవునా? రికార్డింగ్ చూసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు క్లాస్కి వచ్చినా సరే మీకు కాన్సెప్ట్ అర్థం కాలేదండి, ఆ కాన్సెప్ట్ మళ్ళీ మీరు రివైజ్ చేసుకోవడానికి మళ్ళీ క్లాస్ చూడవచ్చు కదా. ఇప్పుడనే కాదు, మీరు ఎగ్జామ్ ముందు కూడా ఇప్పుడు ఏ టాపిక్ ఆ టాపిక్ చదువుకుంటాం కాబట్టి బాగానే ఉంటుంది, బాగానే అర్థమైపోతుంది. బట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఏమవుతుంది, హోల్ సిలబస్ ఒకసారి చదవాలి కదా, కన్ఫ్యూజ్ అవుతాం కదా. ఇదేంటి ఇదే మాడ్యూల్ ప్రాబ్లం ఇంతకు ముందు కూడా చేసాం కదా, అక్కడ వేరేలా చేసామేంటి, ఇక్కడ వేరేలా చేసామేంటి, ఆ చాప్టర్కి ఈ చాప్టర్ కన్ఫ్యూజ్ అవటం, ఆ మాడ్యూల్కి ఈ మాడ్యూల్కి కన్ఫ్యూజ్ అవడం అనేది జరుగుతుందండి. ఆ కన్ఫ్యూజన్స్ అన్ని అవాయిడ్ అవ్వచ్చు దీనివల్ల. ఓకేనా? అండ్ ఇంటర్లో మీకు మ్యాథ్స్ ఉండదు. బట్ ఇదే డౌట్ అండి మీకు. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు ఉన్నప్పుడు మీకు ఏం డౌట్ వచ్చింది? మ్యాథ్స్ మాకు ఫౌండేషన్లోనే ఉంది కదా, ఇంటర్లో లేదు కదా, మ్యాథ్స్ ఎందుకు మేము నేర్చుకోవాలి అని డౌట్ వస్తుంది బేసిక్గా మనకి. ఎందుకు నేర్చుకోవాలంటే మీకు ఇంటర్లో కాస్టింగ్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, అకౌంట్స్, ట్యాక్స్ ఇలా 4 సబ్జెక్టులు ఉంటాయండి. అప్లికబిలిటీ తెలుసుకుంటాకి, అప్లికబిలిటీ అంటే ఏంటండి, ద వే విచ్ యువర్ థింకింగ్. మనం ఎలా ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం అనేది ప్రతి దాంట్లో ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పిన 4 సబ్జెక్టులో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్ళాలి, మీకు డైరెక్ట్గా మ్యాథ్స్ ఉండదు కానీ ఈ 4 సబ్జెక్టుల్లో మ్యాథ్స్ ఇంక్లూడ్ అయి ఉంటుందండి మీకు. అర్థమైంది? ఈ 4 సబ్జెక్టుల్లో మ్యాథ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుందండి. మ్యాథ్స్ మాకు ఓన్లీ ఫౌండేషన్ వరకు పాస్ అయిపోతే చాలా మంది అనుకుంటారండి. అది మీరనే కాదు, మాకు ప్రతి బ్యాచ్ వచ్చే క్వశ్చన్ అది. ఎందుకు సార్ మేము మ్యాథ్స్ నేర్చుకోవడం, మాకు ఎలాగో ముందు ఉండదు కదా, ఇప్పుడు ఎందుకు సార్ మీరు నేర్చుకోవడం అంటారు. ఇప్పుడు మీకు ఇంటర్లో ఒక 4 సబ్జెక్టులో మ్యాథ్స్ ఉంటుందండి, తెలియకుండానే 4 సబ్జెక్టులో మ్యాథ్స్ ఉంటుంది, ఫైనల్లో కూడా 4 సబ్జెక్టులో మ్యాథ్స్ ఉంటుంది. అలాంగ్ విత్ దట్ సిఏ వాళ్ళకైతే రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ కూడా ఉంటుందండి, లాజికల్ థింకింగ్, రీజనింగ్ కూడా ఉంటాయి. అవి కూడా నేర్చుకోవాలి. ఎందుకు సార్? అప్లికబిలిటీ కోసం. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాని నుంచి ఎలా థింక్ చేయాలి అని మనకు తెలియజెప్పేది మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ మనకి యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ గురించి పక్కన పెడితే, ఆర్ సిఏ, సిఎంఏ, ఏసీఎంఏ ఏదైనా సరే పక్కన పెడితే, మన లైఫ్లో కూడా చాలా వరకు మ్యాథ్స్ అనే ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడనే కాదు, మ్యాథ్స్ ప్రతి చోట యూజ్ అవుతుంది మనకి. బట్ మన సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నా సరే, నేను ఇందాక ఏ సబ్జెక్టులు అయితే 4 చెప్పానో ఆ 4 సబ్జెక్టులో కూడా మనకి మ్యాథ్స్ యూజ్ అవుతుంది. ఎనీ అదర్ డౌట్స్ అండి మీకు? ఓకే సార్, అంతా బాగానే ఉంది, మీరంతా బాగానే చెప్పారు. మళ్ళీ చెప్పండి, వీళ్ళెవరు మీకు లాగే ఈ క్లాస్లోకి వచ్చి చెప్పింది చదువుకుని ఏ రోజు క్లాసులు ఆ రోజు
ఓకే సార్, వాట్ ఈస్ ద పాస్ పర్సంటేజ్ ఆఫ్ ఇప్పుడు ఒక 10,000 మంది ఉన్న క్లాస్లో 10,000 మెంబర్స్ ఉన్న క్లాస్లో ఒక 100 మంది పాస్ అవ్వడం ఎక్కువ, ఆర్ఎల్స్ 100 మెంబర్స్ ఉన్న క్లాస్లో 50 మెంబర్స్ పాస్ అవ్వడం ఎక్కువ అండి. ఇది కూడా మ్యాథ్సే. 100 out of 10,000 ఆర్ 50 out of 100. 10,000 నుంచి 1,000 పాస్ అవ్వడం కష్టం. 10,000 నుంచి 100 మెంబర్స్ పాస్ అవ్వడం గ్రేటా, 100 నుంచి 50 పాస్ అవ్వడం గ్రేటా? గ్రేట్స్. 10,000 నుంచి 1,000 పాస్ అవ్వడం గ్రేట్స్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాస్ ఉన్నట్టు? 10%. 10%. 100లో 50 అంటే ఎంత పర్సెంటేజ్ పాస్ ఉన్నట్టు? విచ్ ఈస్ గ్రేట్? చెప్పు నవీన్. 50% పాస్ అవుతున్నారండి. అర్థమైనప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెప్పాను? పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కానీ వెళ్ళిపోయి బేసిక్గా పేరెంట్స్ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే మార్కెటింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి కదా, బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారు, మాకు ఇన్ని ర్యాంక్స్ వచ్చినాయి అని చెప్తారు. కానీ ఓపెన్ స్టాట్స్ పట్టుకుని మా వాళ్ళు ఎంతమంది రాశారు, మా కాలేజ్ తరఫున ఎంతమంది స్టూడెంట్స్ రాశారు, దాంట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారని ఏ కాలేజ్ అని చూపించమని చెప్పండి. 10,000 మెంబర్స్ రాశారు, దాంట్లో 5,000 మెంబర్స్ పాస్ అయ్యారు, 50% పాస్ పర్సెంటేజ్ ఉంది మా కాలేజ్ అని చెప్పమని. నేను ఆ వేలో చెప్పలేదు సార్. అంటే ఇంతమందిలో నుంచి ర్యాంక్ రావడం గ్రేటా ఇట్లా ఆలోచించాను సార్, అందుకే అలా చెప్పాను. నేను చెప్పేది పాస్ పర్సెంటేజ్. ఇప్పుడు మన సిఏలో మనకు కావాల్సింది ఏంటి? ర్యాంక్స్ వస్తే వెల్ అండ్ గుడ్, దానికి ఎవరు అడిగినప్పుడు ర్యాంకర్కి ఒక స్పెషల్ స్టేటస్ ఉంటుంది, కంప్లీట్లీ అగ్రీ. బట్ ఇప్పుడు చెప్పండి, 10,000 మందిలో 10,000 మెంబర్స్లో 100 మెంబర్స్ పాస్ అవ్వడం గ్రేటా, 100 మెంబర్స్లో 50 మెంబర్స్ పాస్ అవ్వడం గ్రేటా? పాస్ పర్సంటేజ్ అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. 50 మెంబర్స్ 100 మెంబర్స్లో పాస్ అవుతున్నారంటే 50% పాస్ పర్సంటేజ్ ఉందండి. అవునా? 10,000 మెంబర్స్ 100 మెంబర్స్ పాస్ అవుతున్నారంటే పాస్ పర్సంటేజ్ ఎంతండి? 1%. 1% ఎక్కువ, 50% ఎక్కువ. వీఆర్ రెడీ టు ఛాలెంజ్ అండి ఫ్రమ్ టార్గెట్ అకాడమీ. వీ హ్యావ్ ద హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అని చెప్పి మేము ఛాలెంజ్ చేయడానికి రెడీ అండి. పాస్ పర్సంటేజ్ పట్టుకుని రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది అయినా దాంట్లో పాస్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది అండి. ఒక అటెంప్ట్ లేట్ అయినా సరే అందరూ పాస్ అయిపోయారండి. ఈ అటెంప్ట్ కాకపోయినా నెక్స్ట్ అటెంప్ట్కి మన వాళ్ళందరూ, మన స్టూడెంట్స్ అందరూ పాస్ అయిన వాళ్ళండి. అన్నీ కలిసి రావాలండి, ఒకటే కాదు. సమ్ ఫ్యాక్ట్ ఆఫ్ లక్ కూడా ఉండాలి, సమ్ పార్ట్ ఆఫ్ లక్ కూడా మనకు ఉండాలండి పాస్ అవుతాయి. అది లేక పాస్ అయిన వాళ్ళు అన్నారు తప్ప ఎఫర్ట్స్ లేకుండా ఎవరు పాస్ అవ్వరండి. మన ఎఫర్ట్స్ మనం ఇవ్వాలి, అర్థమైందా? యాక్చువల్గా 400కి గ్రూప్ ఉంటే దాంట్లో 200 రావాలండి పాస్ అవ్వాలంటే. మా ఫ్రెండ్సే ఉన్నారండి, ఎవరి దగ్గర మా ఫ్రెండ్సే ఉన్నారు. 400కి 220 వచ్చి కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారండి, తెలుసా అండి? లాలో 31 వచ్చినాయండి, మిగతా అన్నీ ఎక్కువ వచ్చాయి. ఎగ్జామ్షన్ వచ్చినాయి. బట్ ఫౌండేషన్లో ఏం చేసుకున్నాం? ఫౌండేషన్లో ఎగ్జామ్షన్స్ 4 అండి. ఇట్ ఈస్ కాల్డ్ లక్. ఎగ్జాక్ట్గా 200 వచ్చి పాస్ అయిన వాళ్ళు ఉంటారండి. 200 కంటే 220 ఎక్కువే కదండి. అయినా సరే మరి ఎందుకు పాస్ అవ్వలేదండి? ఒక సబ్జెక్ట్ పోవడం వల్ల. అందుకే ప్రతి సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఏమవుతుందంటే ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఇండివిజువల్గా 40% రావాలి, అగ్రిగేట్గా 50% రావాలి. ఫస్ట్ అండ్ ఫీల్డ్ అండి ఇది. ఓకేనా? ఇందాక అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నానండి. మీరు పాస్ పర్సంటేజ్ చూస్తారా, నెంబర్ ఆఫ్ మెంబర్స్ పాస్ చూస్తారా? పాస్ పర్సంటేజ్ చూడాలండి. ప్రతి ఒక్కరు ర్యాంకులు వేసుకుంటారు కానీ ఎంతమంది పాస్ అయ్యారని చూపించిన వాళ్ళు ఎంతమంది అండి? మేము ఇంతమంది రాసాం మా కాలేజ్ తరఫున. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టార్గెట్ అకాడమీ ఉందండి, టార్గెట్ అకాడమీ తరఫున లాస్ట్ అటెంప్ట్లో 30 మెంబర్స్ రాస్తే 25 మెంబర్స్ క్వాలిఫై అయ్యారని నేను చెప్తానండి. అలాగే ఒక 300 మెంబర్స్ ఆర్ 3,000 మెంబర్స్ రాస్తే 2,500 మెంబర్స్ ఆర్ 250 మెంబర్స్ పాస్ అయ్యారు అని చెప్పి ఛాలెంజ్ చేస్తారండి. మరి హైయెస్ట్ మార్క్స్ షేర్ చేస్తారు.
ర్యాంకులు చూపిస్తారండి. ఎందుకు? ఫర్ మార్కెటింగ్. ర్యాంక్ రావడం అగ్రీ అండి, అది గ్రేటే. ర్యాంక్ రావడం తప్ప నేను చెప్పట్లేదు, అది తక్కువ అని నేను చెప్పట్లేదు. ర్యాంక్ రావడం 100% గ్రేట్ అండి. బట్ మరి రిమైనింగ్ పీపుల్ పరిస్థితి ఏంటి? మరి ఎక్కువ మంది ఉన్న కాలేజెస్లో ఏమవుతుందంటే బేసిక్గా మోర్ దెన్ 100-200 అన్నప్పుడు పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ కుదరదండి. పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ కుదరదు. బట్ మన దగ్గర పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ అవుతుంది. నేను ఇక్కడ ఉన్న ఆన్లైన్ అటెండ్ అయ్యేతో కానీ మీతో కానీ నేను పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అవుతానండి. డైలీ ఇంటరాక్ట్ అవుతాను. నాకు ఇంటరాక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్తానే కదా నాకు అర్థం అవుతుందో లేదో తెలిసేది. మీకు అర్థం కాకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి నేను యూజ్ ఏంటి చెప్పండి. నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి యూజ్ ఏంటో చెప్పండి. యూజ్ లేదు కదా. చెప్పండి. మీకు అర్థం కాకుండా నేను ముందుకు వెళ్తే ఏమన్నా యూజ్ ఉంటుందా? నేను ఒక 10 ప్రాబ్లమ్స్ చెప్పి మీకు ఫస్ట్ ప్రాబ్లమ్ అర్థం కాకపోతే యూజ్ ఏంటి? సెకండ్ ప్రాబ్లం వెళ్ళగలరా? స్టెప్ బై స్టెప్ ఉండే ప్రాబ్లమ్స్లో అవ్వదు కదా. నో యూస్. నేను మీకు ఒక ప్రాబ్లం చెప్పి ఒక ప్రాబ్లం అర్థమైతే చాలండి. నాకు సిలబస్ తొందరగా అయిపోవాలి అని చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టి నేను కంగారు వెళ్ళండి. నేననే కాదండి, మన ఫ్యాకల్టీ ఎవరో వెళ్ళండి. మీకు అర్థమైతేనే ముందుకు వెళ్తారు. అందుకే మీరు మాట్లాడాలి. మేము అడిగినప్పుడు మీరు సమాధానాలు చెప్పాలి. ఓకేనా? ఇంటరాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉండొద్దండి. ఏ ఫ్యాకల్టీ అయినా సరే, నేననే కాదు, ఏ ఫ్యాకల్టీ అయినా సరే, మన వాళ్ళు ఎవరైనా సరే అడిగినప్పుడు మాకు రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అయితేనే మాకు తెలుస్తుంది మీకు అర్థం అవుతుంది అని. అర్థం కాకుండా మేము ముందుకు వెళ్తే యూజ్ ఏంటి చెప్పండి. సిలబస్ అయిపోయింది. కానీ మీకు అర్థం కాకుండా మేము సిలబస్ చేసుకుని ఏం చేసుకుంటాం? మాకు ఎవరికి అది యూజ్ లేదండి. మీకు కూడా యూజ్ ఉండదు. సిలబస్ అయిపోయిందని చెప్పడానికి యూజ్ అవుతుంది, కానీ స్టూడెంట్స్కి ఎంత అర్థమైంది అనేది అలా మీకు అర్థం కాకుండా మీ సిలబస్ ఫినిష్ చేసుకుని మాకు యూజ్ లేదండి. అందుకే నేననే కాదండి, ప్రతి ఫ్యాకల్టీ గురించి చెప్తున్నాను. మీకు ఎన్నిసార్లు డౌట్ వచ్చినా వీఆర్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్ అండ్ అగైన్. మీకు అర్థమయ్యేంత వరకు చెప్తామండి, అర్థమయ్యేలాగా చెప్తామండి. బట్ మీరు ఇంటరాక్ట్ అవ్వాలి అంతే. పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ అనేది ఇక్కడ జరగాల్సిందే ఖచ్చితంగా. ఓకేనా? కంగారు పడవద్దు. అర్థం కాకపోతే భయపడద్దు, అడగండి. ఓకేనా? నేను క్వశ్చన్ అడగాలండి బేసిక్గా క్లాస్ స్టార్ట్ చేసే ముందు. మీలో ఎంతమందికి మ్యాథ్స్ అంటే ఫేవరెట్ సబ్జెక్ట్ అండి? ఎంతమందికి ఇష్టం లేదండి? ఇంగ్లీష్. ఓకే. బేసిక్గా మ్యాథ్స్ అంటే ఎంతమందికి ఇష్టం అంటే 100 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ కూడా చేతులు ఎత్తారండి. అదే ఎంతమందికి ఇష్టం లేదంటే ఒక 90 మెంబర్స్ ఇచ్చేస్తారండి వెంటనే. అది మ్యాథ్స్ మీద కోపమో మ్యాథ్స్ సార్ మీద కోపమో తెలియదు, కానీ మా మ్యాథ్స్ సార్ అయితే నాకు దేవుడు అండి. ఆయన చెప్పిన విధానాలు కానీ ఏదైనా సరే, మా స్కూల్లో చెప్పిన మ్యాథ్స్ సార్ మాకు బేసిక్స్ నుంచి మొత్తం అన్నీ నేర్పించారండి. ఆయన నేర్పించి నేను నేర్పిస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మాకు నేర్పించేవాళ్ళు. నేను అదే ఫాలో అవుతానండి. ఫ్రమ్ బాటమ్, ఫ్రమ్ స్క్రాచ్. మీకు ఆల్రెడీ ఎంతమంది నేర్చుకున్నారు కదా అని వదిలేనండి నేను. అఫ్కోర్స్ 8th క్లాస్లో యూజ్ చేసిన మ్యాథమెటిక్స్ ఇక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది. 8th క్లాస్లో ఉన్న మ్యాథ్స్ ఇక్కడ ఉంటుందండి. కష్టమేం కాదు, కష్టం అసలు కాదు. 8th క్లాస్లో ఉన్న మ్యాథ్స్ ఇక్కడ ఉంటుంది. మీరు 8th క్లాస్లో చేశారు కదా, ఇక్కడ నేను ఆ ప్రాబ్లం చేయక్కర్లేదని నేను చెప్పనండి. అప్పుడెప్పుడు 8th క్లాస్లో చదివిన మనకి ఎక్కడ గుర్తుండే ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుందండి. ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుందా? ఎంఈసీనా ఇంటర్లో? చీజ్. ఓకే. మ్యాథ్స్ ఉండదు. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. 10th క్లాస్ మ్యాథ్స్ కూడా ఉంటుందండి. ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది అందరూ నేర్చుకుని వాళ్ళేనండి. ప్రతి ఒక్కరికి వచ్చిన కాన్సెప్ట్, కానీ చెప్పగానే భయపడతారండి. ఎందుకు? రాక కాదు, గుర్తు లేక అంతే. వస్తుందండి, ఒకసారి రీకాల్ చేసుకుంటే వస్తాయి. ఓకేనా? మళ్ళీ చెప్తానండి, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరూ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీనే. మీరు ఎన్నిసార్లు అడిగినా సరే మీకు రెడీ టు ఎక్స్ప్లెయిన్. భయపడొద్దు, భయాలు ఏం పెట్టుకోవచ్చు. ఓకేనా? జాగ్రత్తగా క్లాస్ అనండి, సార్స్ ఇంటరాక్ట్ అవ్వండి. ఎవరు అడిగినా సరే, ఏ సార్ అడిగినా సరే సమాధానాలు ఇవ్వండి, ఆన్సర్స్ ఇవ్వాలి. మీరు ఆన్సర్స్ ఇస్తేనే మాకు అర్థం అవుతుంది. నేను క్వశ్చన్ చెప్పినది అడుగుతాను, అర్థమైందా లేదా అని. 10 మందిలో ఒక ఇద్దరు సమాధానం చెప్తారు. మిగతా 8 మంది పరిస్థితి ఏంటి? నాకు అర్థమైన వాళ్ళు ఇద్దరు అవసరం లేదండి, వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ ఇద్దరు సమాధానం ఇచ్చినకపోయినా నాకు పెద్ద ఫిగర్ పడలేదు. మిగతా 8 మెంబర్స్ కూడా కావాలి కదా నాకు. 10 మందిలో ఇద్దరు పాస్ అయితే చాలా నాకు అలా వద్దు కదండి. 10 మందిలో 10 మంది పాస్ అవ్వాల్సిందే. 10 మెంబర్స్లో 10 మెంబర్స్ పాస్ అవ్వాల్సిందే. ఏ ఒక్కరు ఫెయిల్ అవ్వకూడదు. నాకు అందరూ కావాలి, అందరు స్టూడెంట్స్ పాస్ అవ్వాలి, ఇంటర్కి వెళ్ళిపోవాలి.
సిఏ అయితే సిఏ అంటారు, సిఎంఏ అంటారు, ఏసీ అయితే నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టేజ్ వెళ్ళిపోవాలి. ఎవరు ఇక్కడ బ్లాకే ఆగకూడదు. అందుకే నేను 100 సార్లు అడుగుతానండి. ఈవెన్ ఇప్పుడు మా క్లాస్లో ఇప్పుడు ఆన్లైన్ అటెండ్ అయిన వాళ్ళైనా సరే, ఇంతమంది క్లాస్ అటెండ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకైనా సరే చెప్తానండి, మీకు అర్థమైందా లేదా, అర్థమైందా లేదా, అర్థమైందా లేదా, రెస్పాండ్ అయ్యే వరకు మళ్ళీ మళ్ళీ అడుగుతానండి నేను. బట్ అన్నిసార్లు అడిగినా సరే కొంతమంది రెస్పాండ్ అవ్వరు. ఆ ఫేర్ ఉంటుంది, అగ్రీడ్, బట్ ఫేర్ని అవుట్కమ్ చేయాలి. భయం నుంచి బయటికి రావాలి. భయం అనేది పెట్టుకోవద్దు. ఓకేనా? భయాలు ఏం పెట్టుకోవద్దండి, జాగ్రత్తగానండి. సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ రోజు ఎందుకు సార్ అంటారా? రేపటి నుంచి స్టార్ట్ చేస్తానమ్మా. ఇంట్రడక్షన్ నా గురించి నేను ఇచ్చుకోవాలండి, సబ్జెక్ట్ గురించి చేయడం లేదు. రేపటి నుంచి మన సిలబస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ ఇస్ టైం వాల్యూ ఆఫ్ మనీ. దాంతోనే స్టార్ట్ చేద్దామండి. మెటీరియల్స్ మీకు వస్తాయి. ఏ మెటీరియల్ అండి అది? మ్యాథ్సేనా? బేసిక్స్ మెటీరియల్ అదే. సో అదే మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్. రేపటి నుంచి ట్రై చేద్దామండి. పెన్ను పేపర్ మీద పెట్టకుండా క్యాల్సిలో చేయొచ్చో లేదో ట్రై చేద్దాం. క్యాల్కులేటర్లో ఫార్ములా లేకుండా చేయొచ్చో లేదో ట్రై చేద్దాం. మ్యాథ్స్ చెప్పారండి మీకు ఎవరైనా ఫార్ములా లేకుండా మ్యాథ్స్ చెప్పారా? పర్లేదు చెప్పండి. చెప్పన్నారని చెప్పండి. అంటే మేము స్టూడెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సార్కి భయపడి అది రాంగ్ అయినా సరే అంతే సార్ అని చెప్పేవాళ్ళం. అలా మీరు ఎప్పుడు చెప్పొద్దు. నాతో రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి. ఓకేనా? ఉంటాయండి. టైం కాన్స్టెంట్స్ ఉంటాయి కదండి. ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. పైనుంచి ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది. బట్ వీఆర్ లక్కీ దట్ వీ డోంట్ హ్యావ్ దట్ ప్రెషర్ ఫ్రమ్ అప్ సైడ్. మీరు టైంలో సిలబస్ అవుట్ చేసేయాలి. స్టూడెంట్కి అర్థం కాకపోయినా అయినా సరే మాకు అనవసరం ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేదండి. మాకు పైనుంచి ఆర్డర్స్ అయినా అయ్యానండి. మన హెడ్స్ సార్లు ఇచ్చే వాళ్ళ డైరెక్టర్స్ ఇచ్చే మాట అనేదేనండి. వాళ్ళు చెప్పే మాట అదే. మాకు స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా చెప్పండి, అర్థమయ్యేంత వరకు చెప్పండి. ఈ 2 మాటలు మీకు అర్థం కావాలండి. మీకు అర్థం కాకుండా మేము ముందుకెళ్ళి యూజ్ లేదు. మీకు అర్థం కాకపోతే సార్ మాకు పలానా ప్రాబ్లం అర్థం కాలేదు, పలానా కాన్సెప్ట్ అర్థం కాలేదు అని మీరు చెప్పండి. నేను అక్కడ ఆపి ఇంతకుముందు ఏదైతే కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదు అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు మీరు ఇంటికి వెళ్ళిందో ప్రాక్టీస్ చేస్తారు కదా, ఆ రోజు హాస్టల్కి వెళ్ళిందో ప్రాక్టీస్ చేస్తారు కదా. ప్రాక్టీస్ చేసినప్పుడైనా మీరు నాకు చెప్పొచ్చు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నవీన్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వచ్చారమ్మా, మీరు కూడా వస్తే. మీరు ఎప్పుడు చేస్తారు మరి? ఓకే అమ్మా. ఓకే ఓకే. మీలో ఎవరికైనా సరే క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? శాంతి, వైష్ణవి ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఎలాంటి క్వశ్చన్ అయినా అడగొచ్చమ్మా. సిల్లీగా ఉంటుందేమో, ఫులిష్గా ఉంటుందేమో అన్న భయాలు పెట్టుకోవద్దు. ఏ క్వశ్చన్ అయినా సరే మీరు మమ్మల్ని అడగొచ్చు. అదే సబ్జెక్ట్ గురించి అయినా సరే, కాలేజ్ గురించి అయినా సరే, ఇప్పుడు నేను మీకు చెప్పే విధానం గురించి అయినా సరే మీరు నన్ను అడగొచ్చండి. ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు. అడగండమ్మా. డౌట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ రోజు ఏం డౌట్స్ లేవా? కాలేజ్ గురించి కానీ, మన ఫ్యాకల్టీస్ గురించి కానీ, నా గురించి కానీ, మన సబ్జెక్ట్ గురించి కానీ. శాంతి, వైష్ణవి, రితిక, ప్రస్తుతానికి 1 అవర్ అమ్మా. అది ప్రతాప్ సార్ షెడ్యూల్ చేస్తారు. ఏనా 2 అవర్స్ అయితే రావా? ఏంటమ్మా? ఓకే. ఎనీ అదర్ డౌట్స్ అమ్మా? మీకు ఇంకేమన్నా అనుమానాలు, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మెటీరియల్స్ మీకు ఎప్పుడు ఇచ్చారమ్మా?
మెటీరియల్స్ ఈజీగానే ఉంటాయమ్మా. ఏ కాన్సెప్ట్ కింద దానికి సరిపడే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అండ్ మన క్లాస్లో డిస్కస్ చేసేటప్పుడు అపార్ట్ ఫ్రమ్ ద మెటీరియల్స్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనకు వస్తాయి. ఆ ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఈ లిస్ట్లో మీరు ఎప్పుడు ఇది యాడ్ అవుతారు? ఈ లిస్ట్లో మీరు ఎప్పుడు యాడ్ అవుతారండి? అయితే డిసెంబర్ 6 months. విత్ 6 months. 6 months అండి. ఇక్కడ నుంచి దానికి ఎన్ని మంత్స్ ఉందండి? మ్యాక్స్ జూలై 8 months. 8th మంత్లో మీరు లిస్ట్లో యాడ్ అవ్వాలి along with ఆన్లైన్ స్టూడెంట్స్. ఇంకా అమ్మా పర్లేదు జరగచ్చు. ఓకే గైస్, మా వైష్ణవి, శాంతి, మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయమ్మా? రెస్పాన్స్ ప్లీజ్, మాట్లాడాలమ్మా, ఇంటరాక్ట్ అవ్వాలి. మీరు మాట్లాడితేనే మాకు అర్థమవుతుంది మీరు ఉన్నారా లేదా, క్లాస్ వింటున్నారా లేదా అనేది. ఓకేనా? రేపటి నుంచి సిలబస్ స్టార్ట్ చేద్దామా అమ్మ ఫ్రెష్గా? మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ రోజు చెప్పిన కాన్సెప్ట్ ఆ రోజు మీరు రూమ్కి వెళ్ళిందో చూడండి. ఇన్ కేస్ మీ క్లాస్లో నేను చెప్పినప్పుడు అర్థమయ్యి రూమ్కి వెళ్ళిన అర్థం కాక కాన్సెప్ట్ గురించి ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఫస్ట్ నన్ను అడగండి. రికార్డింగ్స్ వినొచ్చు లేని మీరు పెట్టుకోవాలి. రికార్డింగ్స్ మనకి ఎప్పుడు యూజ్ అవ్వాలి? ఎమర్జెన్సీ వల్ల, ఎప్పుడైనా సరే క్లాసెస్ మిస్ అయితే ఎమర్జెన్సీ వల్ల. రికార్డింగ్స్ ఉన్నాయో అని చెప్పి చాలా మంది క్లాసులు మానేస్తారమ్మా, మానేకూడదు. ఓకేనా? రికార్డింగ్స్ ఉన్నా సరే లైవ్లో క్లాస్ అనేది లేదు. అవి ఎప్పుడైనా మన ఎమర్జెన్సీ పర్పస్ వల్ల యూజ్ చేయాలి తప్ప క్లాసులు మానేసి మరి వెళ్ళకూడదు. ఓకేనా? క్లాసులు ఖచ్చితంగా డైలీ రండి, హ్యాపీగా చదువుకోండి, హ్యాపీగా క్వాలిఫై అయిపోండి. దేనికి ఇవ్వాల్సిందో దానికి ఇవ్వండి. ఓకేనా? చదువుకి ఇవ్వాల్సిందో చదువుకి ఇవ్వండి, మీ పర్సనల్స్ ఇవ్వాలి వాటికి ఇవ్వండి. ఏమైనా డౌట్స్? ఎనీ అదర్ క్వశ్చన్స్? బై బై. మాధవ్, శాంతి, వైష్ణవి, నవీన్, బై అమ్మా. Sir,